హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దియా స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలో రాగి ఇడ్లీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనం రాగి పిండితోటి రాగి జావా, రాగి సంకటి, రాగి రొట్టి చేసుకుంటూ ఉంటాం కదండి. అలా కాకుండా ఇలా ఒకసారి రాగి ఇడ్లీ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా సాఫ్ట్గా టేస్టీగా చాలా బాగా వచ్చాయి. ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు రాగి ఇడ్లీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు పొట్టు మినపప్పు వేసుకోవాలి. ఇలా పొట్టు మినపప్పు మీ దగ్గర లేకపోతే కనుక పొట్టు తీసేసిన పప్పు అయినా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకుని ఈ పప్పుని ఒక 7-8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత వేరొక గిన్నె తీసుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు ఇడ్లీ రవ్వ వేసుకుని అందులోని ఒక స్పూను రాళ్ళుప్పు వేసుకుని ఈ రవ్వ మునిగేంత వరకు నీళ్లు పోసి ఈ రవ్వను కూడా 7-8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఒక 7-8 గంటలు నానబెట్టుకోవడం వల్ల మనకి ఇడ్లీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి. నేను మిక్సీలో రుబ్బుతున్నాను కాబట్టి ఇంతసేపు నానబెట్టుకున్నాను. మీరు గ్రైండర్లో రుబ్బే లెక్కనైతే ఒక 6 గంటలు సరిపోతుంది. ఒక 8 గంటల తర్వాత పప్పు చక్కగా నానిపోయి ఉంటుంది. అప్పుడు ఈ పొట్టంతా పోయేలాగా ఇలా శుభ్రంగా కడిగి ఆ తర్వాత నీళ్లు పోసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇడ్లీ రవ్వను కూడా ఒక 4, 5 సార్లు శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఇడ్లీ రవ్వలో కూడా కొంచెం నీళ్లు పోసి ఈ రవ్వని పప్పుని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం కడిగి పెట్టుకున్న మినపప్పు వేసుకోవాలి. మినపప్పు వేసిన తర్వాత మనం కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ చక్కగా మెత్తగా రుబ్బుకోవాలి. మరీ పల్చగా రుబ్బకూడదు. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. మనం మిక్సీ జార్‌లో పప్పు రుబ్బుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఐస్ వాటర్ వేసి రుబ్బుకుంటే మనకి పిండి అనేది చక్కగా వస్తుంది. ఇప్పుడు ఈ పిండిలోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఇడ్లీ రవ్వని నీళ్ళన్నీ పిండేసి వేసుకోవాలి. ఆ తరువాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే మనం పప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు రాగి పిండి వేసుకుని ఈ విధంగా 3 మిక్స్ అయ్యేలాగా చక్కగా కలుపుకోవాలి. మీకు పిండి గట్టిగా అనిపిస్తే ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు నీళ్లు వేసుకోండి. నీళ్లు మరీ ఎక్కువ వేశారంటే పిండి పల్చగా అయిపోతుంది. మీకు ఇడ్లీలనేవి సరిగా రావు. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా ఒక 4, 5 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. అలా కలుపుకోవటం వల్ల మనకి ఇడ్లీలు చక్కగా మెత్తగా వస్తాయి. పిండి కూడా చక్కగా ఫర్మెంటేషన్ అవుతుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా! మూత పెట్టేసి మార్నింగ్ వరకు వదిలేయండి. మార్నింగ్‌కి మనకి పిండనేది చక్కగా ఫర్మెంటేషన్ అయ్యి ఇలా పొంగుతుంది. చూసారు కదా! మనకి గ్రైండర్‌లో రుబ్బుకుంటే ఏ విధంగా పిండి పొంగుతుందో అదే విధంగా మిక్సీలో రుబ్బినా కూడా చక్కగా పొంగింది కదా! మీరు ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని చక్కగా కలుపుకోవాలి. పిండి ఇప్పుడు కూడా గట్టిగా అనిపిస్తే ఒక టేబుల్ స్పూన్ నీళ్లు వేసుకొని కలుపుకోండి. నాకైతే ఏమి వేయాల్సిన అవసరం లేదు. పిండి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులో ఒక గ్లాస్ నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. నీళ్లు వేడయ్యేలోపు ఇడ్లీ ప్లేట్లు తీసుకొని వాటిలో కొంచెం ఒక డ్రాప్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుని ఇలా అప్లై చేసుకుంటే మనకి ఇడ్లీలు అనేవి అంటుకుపోకుండా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీ పిండిని ఈ ప్లేట్లలో వేసుకుని ఆ తర్వాత ఈ ప్లేట్లని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని ఉడికించుకోవాలి. మీరు ఇడ్లీ పిండిని ప్లేట్లలో వేసేటప్పుడు ఫుల్లుగా వేయకండి. ఫుల్లుగా వేశారంటే ఇడ్లీలు లావుగా వస్తాయి. కొంచెం గ్యాప్ ఉంచి వేసుకుంటే ఇడ్లీలు పల్చగా వస్తాయి. నీళ్లు ఇలా మరుగుతున్నాయి కదా! ఇప్పుడు ఇలా మరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీ ప్లేట్లన్నిటిని ఈ విధంగా సెట్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనకి ఇడ్లీలనేవి చక్కగా ఉడికిపోతాయి. చేతికి నీళ్ళు తడిచేసుకొని ఇలా మనం టచ్ చేసి చూస్తే మనకి పిండనేది చేతికి అంటుకోకపోతే మనకి ఇడ్లీలు ఉడికిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత ఈ ఇడ్లీని ప్లేట్‌లో సర్వ్ చేసుకొని పల్లీ చట్నీతో కానీ, అల్లపు చట్నీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఈ చట్నీలు ఎలా తయారు చేయాలో కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసేయండి. చూసారు కదా! ఇడ్లీలు ఎంత సాఫ్ట్‌గా వచ్చాయో. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు నచ్చింది లేనిది నా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.